యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారికి పేరు. మనమందరం అనుకుంటాం మనం చాలా తెలివిగల వాళ్ళం, చాలా మేధ ఉన్నవాళ్ళం, జ్ఞానం ఎక్కువ అని రకరకాలుగా అనుకుంటాం. కానీ మన తెలివితేటలన్నీ కూడా చాలా నిమిత్త మాత్రమైనటువంటి తెలివితేటలు. మనకంటే ఒక గొప్ప తెలివి మన లోపల, ఈ సృష్టి లోపల ఎప్పుడూ పనిచేస్తూ ఉంది. ఏమిటండి అంత గొప్పగా ఎలా చెప్తున్నారంటే, ఒక అన్నం ముద్ద కలుపుకొని తింటం దాకా నా చేతిలో నా మనస్సుకి నా బుద్ధికి అన్న సంబంధం ఉండి తినచ్చుగాక, కానీ నేను తిని మింగినటువంటి అన్నము నా శరీరంలో ఏ తెలివితేటల వల్ల అరుగుతోంది, ఏ తెలివితేటల వల్ల ప్రతి అణువుకి శక్తిగా అది మారుతోంది. అంటే నా తెలివి కంటే గొప్పదైన ఒక తెలివి నాలో పనిచేస్తోంది. అదే తెలివి ఒక చిన్న క్రిమిలో, ఒక కీటకములో, ఒక పెద్ద ఏనుగునందు, అన్నిటి యందు ఆ తెలివి పనిచేస్తోంది. అంటే మనకి తెలియకుండానే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ఆ పరాశక్తి ఆ మహత్తరమైనటువంటి తెలివిగా మనందరి శరీరము లోపల ప్రతి అణువుని అనుగ్రహించి సంరక్షిస్తూ ఉంది. అలాంటి సంరక్షించేటటువంటి ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్, ఆ లోపల ఉండే స్వతసిద్ధమైన ఆ ఆత్మశక్తితో కూడినటువంటి తెలివి, ఇంటెలిజెన్స్, మెమరీ. అదే మనకి చెప్తారమ్మా, మెమరీ సూట్ కావట్లేదు, ఈ లివర్ది ఆ లివర్ది, ఈ గుండెది ఆ గుండెది, ఈ కిడ్నీది ఆ కిడ్నీది. అంటే లోపల ఒక మెమరీ ఉందని, ఆ మెమరీ సిస్టము చాలా అద్భుతమైనటువంటి డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు వీటన్నిటితోటి ప్రత్యేకంగా పనిచేస్తోంది అని, ఆ ఆర్ఎన్ఏ సిస్టమ్ అనేటటువంటి లోపల ఉండే కెమికల్స్ అన్నీ కూడా అప్రాప్రియేట్గా పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ట్రిగర్ అవుతాయి. ఆ పరమేశ్వర అనుగ్రహం లేకపోతే డెడ్ కెమికల్స్ కింద దాంట్లో ఏమాత్రం ఉత్పాదన లేకుండా, చైతన్యం లేకుండా ఉంటాయి. అంటే జడ చైతన్యాలుగా ఉండేటటువంటి రెండు లక్షణాలు ఆ పరాప్రకృతి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమే అని చెబుతూ